హాయ్ ఫ్రెండ్స్, ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తూ యువతను మోసగిస్తున్న ఒక ముఠాను పోలీసులు పట్టుకున్నారు. గత 10 ఏళ్లుగా బెట్టింగ్ నిర్వహిస్తున్న ఈ ముఠా పోలీసులకి చిక్కకుండా ఒక యాప్ను ఉపయోగిస్తున్నారు. వాట్సాప్ గ్రూప్ ద్వారా బెట్టింగ్ కాసే వాళ్ళకి లాగిన్ ఐడీలు, పాస్వర్డ్లు పంపుతారు. బెట్టింగ్ నగదును ఫోన్పే ద్వారా జమ చేయించుకుంటున్నారు. అలాంటి కేటుగాళ్లను గుంటూరు టాస్క్ ఫోర్స్ పోలీసులు అత్యంత చాకచక్యంగా అరెస్ట్ చేశారు. ఈ నిందితులు ఏ విధంగా బెట్టింగ్ నిర్వహిస్తున్నారు, వారిని అరెస్ట్ చేసి ఎంత పెద్ద మొత్తంలో నగదు వసూలు చేశారనే వివరాలను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. టాస్క్ ఫోర్స్కి వచ్చిన నమ్మకమైన ఇన్ఫర్మేషన్ మేరకు క్రికెట్ బెట్టింగ్ ఆర్గనైజర్స్ మీద రేడ్ చేయడం జరిగింది. సో వెస్ట్ డిఎస్పీ అరవింద్ గారి ఆధ్వర్యంలో పట్టాభిపురం ఇన్స్పెక్టర్, ఆయన టీమ్ అండ్ టాస్క్ ఫోర్స్ వాళ్ళతో కలిసి రేడ్ చేస్తే క్రికెట్ బెట్టింగ్ ఆర్గనైజ్ చేసే వాళ్ళు 2, ఆడేవాళ్ళు 6 పట్టుకోవడం జరిగింది. వాళ్ళు ఒక ఇంట్లో ఒక చోట కూర్చొని ఒక ల్యాప్టాప్, మొబైల్ ఫోన్స్ అండ్ ప్లేయింగ్ కార్డ్స్ కూడా వాళ్ళ దగ్గర సీజ్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి మొత్తం 13,60,000 క్యాష్, అదేవిధంగా 5,05,000 వాళ్ళ అకౌంట్స్లో ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. సో మొత్తము 18,65,000 డబ్బు సీజ్ చేయడం జరిగింది, ఫ్రీజ్ చేయడం జరిగింది. 8 మొబైల్ ఫోన్స్, ఒక ల్యాప్టాప్ వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. దీంట్లో మెయిన్ ముద్దాయి తాటినేని శ్రీనివాసరావు అనే ఆయన. అతను గత 10 సంవత్సరాల నుంచి క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్నారు, అదేవిధంగా ఆడిపిస్తున్నాడు. అతనితో పాటు అతను అసిస్ట్ చేసే అతను విజయ్ భాస్కర్ రెడ్డి. వీళ్ళిద్దరు కలిసి పీచ్ ఎక్స్చేంజ్ యాప్ అనే ఒకటి ఉంది. సో ఆన్లైన్ వాళ్ళు బెట్టింగ్ చేపిస్తారు. పీచ్ ఎక్స్చేంజ్ అది ఆన్లైన్లో వాళ్ళు లాగిన్ ఐడీస్, పాస్వర్డ్స్ తీసుకొని ఎవరైతే ఆడేవారు ఉంటారో వాళ్ళకి సప్లై చేస్తారు. సో వాళ్ళంతా కూడా ఎవరైతే ఆడతారో వాళ్ళు ఆన్లైన్ ఫోన్పే మీద ట్రాన్సాక్షన్ చేస్తారు, వీళ్ళు అకౌంట్కి పంపిస్తారు, అదేవిధంగా క్యాష్ కూడా ఇస్తారు. సో ఈ ఆడినాక ఏదైతే వాళ్ళు గెలిస్తే లేకపోతే ఓడితే ఆ 24 అవర్స్లో నెక్స్ట్ 1 డేలో ఈ అమౌంట్ సెటిల్ చేయడం జరుగుతుంది. సో ఈ బెట్స్ పెట్టే వాళ్ళు కూడా మనకి 6 దొరికారు. వాళ్ళు 100 రూపాయల నుంచి 10,000 వరకు బెట్స్ ప్లేస్ చేస్తూ ఉంటారు. సో ఈరోజు ఈ బిగ్ బ్యాష్ లీగ్ ఆస్ట్రేలియాలో జరుగుతుంది. ఆ మ్యాచ్ మీద వాళ్ళు బెట్టింగ్ చేస్తూ మనకి దొరికారు. వాళ్ళని ఈ 8 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ మీద ఆర్గనైజ్డ్ క్రైమ్ సెక్షన్ కూడా పెట్టడం జరిగింది. ఇటువంటి కేటుగాళ్ల ముఠా మాయలో పడి డబ్బులు నష్టపోవద్దని ఎస్పీ సూచించారు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.